ఈ ఆడబిడ్డ నిధికి వస్తే ఎన్నికల సమయంలో వీళ్ళు 18 నుంచి 59 ఏళ్లు ఉన్నటువంటి మహిళలకు 1500 చొప్పున నెలకి 1500 చొప్పున మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని మాట్లాడారు. మరి నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000, సంవత్సరానికి 2 ఏళ్లకు కలిపితే 36,000. మరి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు 36,000 ఈ మహిళలకు మరి 2 సంవత్సరాలకు గాను బాకీ ఉన్నారు. ఒక రకంగా ఇంకో రకంగా చూసామనుకోండి, రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 2 కోట్లకు పైగా అనుకుందాం దాదాపు. ఆ మహిళలు కూడా మనం చూస్తే మరి 2 సంవత్సరాలకు గాను 70,000 కోట్లు సుమారుగా ఈ రాష్ట్ర మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి గురించి ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1,500 చొప్పున అందరికీ ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏం చెప్తా ఉన్నారు మీరు విన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఒక్కసారి మళ్ళా అచ్చెన్నాయుడు చేసే ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాయి ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒప్పుకొని ఇది ఇవ్వలేమని చెప్తూ దీన్ని P4 కి లింక్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, P4 అంటే అదేదో పథకం, మనకు డబ్బులు వస్తున్నాయని అనుకునేరు మీరు. కాదు, అది పథకం కాదు. ఈ P4 అనేది చెప్పాలంటే ఇది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. స్ట్రెయిట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్కచెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేను అని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్నాను కదా, చావు కబురు చల్లగా చెప్పారు నిన్న అని చెప్పి, అందుకనే నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని, మా మహిళల్ని, అక్కచెల్లెమ్మలందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నాను, డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆడబిడ్డ నిధని ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు కదా, రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారు కదా, మరి ప్రతి ఆడబిడ్డ కూడా, మీ చేతిలో మోసమైనటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా ఆడపుల్ల తయారై ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.